ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీనారాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఒక కొత్త ఆశ, ఒక కొత్త జీవితం, ఈ రెండు మార్గాల మధ్య మీరు తీసుకునే ఒక గట్టి నిర్ణయమే మీ రాబోయే కాలాన్ని శాసించబోతుంది. ముఖ్యంగా ఈ జూలై 14 నుండి 18 తేదీలు మీ జీవితంలో ఎందుకు అసాధారణమైనవో మీరు ఇప్పటికీ మీ అంతరంగంలో గమనించడం మొదలుపెట్టారు. మీరు ఇప్పటి వరకు లోకంలో అందరి కోసం ఎంత సర్దుకుపోయారు, ఎవరికి మీ బాధను చెప్పకుండా గుండెల్లోనే దాచుకున్నారు. బంధాల మధ్య సమతుల్యత దెబ్బతినకూడదు అని మీ కన్నీళ్లను కూడా నిశ్శబ్దంగా మింగేశారు. కానీ లోపల మాత్రం మానసికంగా చాలా అలసిపోయారు. గతంలో కొన్ని రాత్రులు అస్సలు నిద్ర కూడా పట్టకుండా ఒకే ఒక్క ప్రశ్న మిమ్మల్ని నిరంతరం వేధించేది. నా జీవితం ఎప్పుడు ఇలాగే అడ్డంకులతో సాగిపోతుందా, లేదా అందరికీ మంచి చేయాలని చూసిన నాకెందుకు మీ కష్టాలు ఎదురవుతున్నాయి, నాకు కూడా ఎప్పటికైనా ప్రశాంతమైన జీవితం దక్కుతుందా అని చెప్పేసి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వచ్చే సమయం కూడా ఆసన్నమైందండి. గ్రహాల స్థితి నుంచి సేకరించిన అత్యంత లోతైన విశ్లేషణ ఆధారంగా మీనరాశి వారి జీవితంలో ఈ 5 రోజుల్లో ఎలాంటి సరికొత్త అధ్యాయం మొదలవుతుంది, మీరు ఎవరితో కలిసి అడుగులు వేస్తారు, ఎవరు మీ జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటారు, ఈ భవిష్యత్తును మలుపు తిప్పే ఈ కీలకమైన నిర్ణయం ఏంటి అనేవి ఈ వీడియోలో మనము స్పష్టంగా అర్థమవుతాయండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మధ్యలో అస్సలు ఆపకండి. పూర్తిగా ఒంటరిగా కూర్చుని ప్రశాంతంగా చూడండి. అప్పుడే మీకు ఆ మహాదేవుడు పంపించిన సందేశం అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మీనరాశి వారికి జూలై నెల అంటే కెరీర్ పరంగా మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన కాలం రాబోతుందండి. అయితే ఇదే సమయంలో వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి. ఒకవైపు మీ జాతకంలో 5వ ఇల్లైన కర్మస్థానంలో ఉన్న శుభగ్రహం ప్రభావం మీకు సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన గుర్తింపును, ఉద్యోగ వ్యాపారంలో ఊహించని అవకాశాలను తీసుకువస్తుంది. కానీ మరోవైపు కొన్ని అనుకోని ఖర్చులు లేదా ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు మీ మనశ్శాంతిని కొంత దూరం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ 5 రోజుల్లో మీలో వచ్చే ఆవేశాన్ని, నెగిటివ్ ఆలోచనలను మీరు జయించగలిగితే మాత్రం మీ అద్భుతమైన కాలం పూర్తిగా మీదే అవుతుంది. విశ్వకాల చక్రంలో అత్యంత ఆధ్యాత్మికతను, కరుణను ప్రతీక అయిన మీనరాశి వారు కూడా ఈరోజు మనం కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాము. లోకానికి మీరు మీనరాశి వారు ఎంత మృదు స్వభావులు, అందరినీ ప్రేమించే వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ ఆ చిరునవ్వు వెనక ఎంతటి మానసిక పోరాటం దాగి ఉంటుందో చాలామందికి తెలియదు. ఇతరుల బాధను చూసి బాధగా భావిస్తూ, అందరి కోసం త్యాగాలు చేస్తూ, తమ మనస్సులోని వేదనను మాత్రం నిశ్శబ్దంగా భరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి ప్రేమ, వైవాహిక జీవితం వెనుక దాగి ఉన్న కర్మ రహస్యం కూడా చాలా ప్రత్యేకమైనది. అందుకే జూలై 14, 15, 16, 17, 18 తేదీల్లో మీరు వినబోయే ఈ విషయాలన్నీ ఎక్కడా వదలకుండా పూర్తిగా వినండి. ఇక సృష్టిలో 12 రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి రెండు చేపల చిహ్నంతో సూచించబడుతుంది. ఈ రెండు చేపల ఒకటి భౌతిక జీవితానికి, మరొకటి ఆధ్యాత్మిక జీవితానికి సూచిస్తాయి. అందుకే మీనరాశి వారు మనసు ఎప్పుడు 2 దారుల మధ్య ప్రయాణిస్తూ ఉంటుంది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు అంతరంగ ప్రశాంతత కోసం తపన. ఈ రాశికి అధిపతి గురు గ్రహం. అందువల్ల జ్ఞానం, దయ, క్షమాగుణం, భక్తి సహజంగా మీలో కనిపిస్తాయి. ఎవరైతే కష్టంలో ఉంటే ముందుకు వెళ్ళి సహాయం చేయాలని అనుకోవడం మీ స్వభావం. కానీ చాలాసార్లు అదే మంచితనాన్ని కొందరు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. ఇక మీనరాశి వారు గొడవలు అస్సలు ఇష్టపడరు. ఎంత బాధ కలిగినా కూడా ఎదుటి వారికి నొప్పించకుండా మౌనంగా భరిస్తారు. కానీ ఆ మౌనం వెనక కన్నీళ్ళు, ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయి. మీరు ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ జూలై 14 నుండి 18 తేదీల్లో గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్పష్టత రాబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని అయోమయంలో పెట్టిన ఒక విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీ శ్రేయస్సు కోరుకుంటారు, ఎవరు కేవలం అవసరం కోసం మీతో ఉంటారు
అనే నిజం కూడా నెమ్మదిగా మీ కళ్ళ ముందు వస్తుంది. ఇక 5 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అదే మీ భవిష్యత్తుకు సరైన దారిని చూపించే దైవ సంకేతం కావచ్చు. ఈ జూలై 14 నుండి 18 తేదీల్లో ఈ మీనరాశి వారి మనస్సులో వచ్చే ఆలోచనలు ఏమాత్రం యాదృచ్ఛికం కావు. అవే మీ రాబోయే జీవిత దిశను నిర్ణయించే దైవ సంకేతాలు. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట లేదా మీ ముందుకు వచ్చే ఒక కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అందుకే ఈ రోజుల్లో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా శని మరియు గురు గ్రహాల ప్రభావం వల్ల మీలో మానసిక ఒత్తిడి కొంత పెరిగినట్లు అనిపిస్తుంది. బయటకు మీరు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం అనేక ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. నేను చేస్తున్న ప్రయత్నం సరైనదేనా? మీ కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు వస్తుంది? నన్ను నిజంగా అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారా? అదే సందేహాలు మిమ్మల్ని కలవరపెడతాయి. కానీ గుర్తుంచుకోండి, ఇది బలహీనత కాదు. ఇది నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యి ముందుకు జరిగే అంతర్గత మార్పు. ఈ పరీక్షను ధైర్యంగా ఎదుర్కొంటే తర్వాత ఇచ్చే అవకాశాలు మీరు ఊహించని స్థాయిలో ఉంటాయి. ఈ 5 రోజుల్లో కొత్తగా ఒంటరిగా కొంత ఉండాలని అనిపించవచ్చు. గత జ్ఞాపకాలు, పాత మనుషులు, పాత బాధలు ఒక్కసారిగా గుర్తుకు రావచ్చు. కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, జీవితంలో ముందుకు సాగేందుకు అవసరమైన పాఠాన్ని గుర్తు చేయడానికి మాత్రమే వస్తాయి. ఉద్యోగం చేసే మీనరాశి వారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు, పదోన్నత అవకాశాలు, ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాల ద్వారా లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఈ భాగస్వామ్య వ్యాపారంలో చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నందున కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోండి. ప్రతి పెట్టుబడి బాగా ఆలోచించి మాత్రమే పెట్టండి. ఈ 5 రోజుల్లో మీ శత్రువులు బలహీనపడతారు. మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు నెమ్మదిగా వెనక్కి తగ్గుతారు. మీరు నిజాయితీతో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం ఖచ్చితంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ జూలై 14 నుండి 18 తేదీల్లో మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా బలహీనంగా ఉండదు. అయితే అకస్మాత్తుగా వచ్చే కొన్ని ఖర్చులు మాత్రం మిమ్మల్ని కొంత ఆందోళన గురి చేయవచ్చు. సంపాదన బాగానే ఉన్నప్పటికీ చేతిలో డబ్బు నిలవడం లేదనే భావన కలుగుతుంది. కానీ ఇది శాశ్వత సమస్య కాదు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే పరిస్థితి మళ్ళీ మీ నియంత్రణలోకి వస్తుంది. ఈ సమయంలో కొత్త అప్పులు చేయడం, ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం లేదా ఆవేశంతో పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఖర్చులను నియంత్రిస్తూ భవిష్యత్తు కోసం కొంత పొదుపును చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. కుటుంబ జీవితంలో కొన్ని చిన్నపాటి అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. చిన్న విషయం కూడా పెద్ద వివాదంగా మారకుండా మౌనం పాటించడం ఉత్తమం. కొన్నిసార్లు స్పందించకపోవడమే పెద్ద విజయం అవుతుంది. వివాహ ఆలస్యం అవుతుందని బాధపడుతున్న మీనరాశి వారికి ఈ కాలం ఒక కొత్త ఆశను తీసుకువస్తుంది. సరైన వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి సమయం దగ్గర పడుతుంది. జీవితంలో పెళ్లికి సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మీ మనసు చెప్పే మాటను వినండి. ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలపై నిర్లక్ష్యం చేయకండి. మీ శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా గమనించండి. సమయానికి ఆహారం తీసుకోండి. విశ్రాంతి తగినంత తీసుకోవడం, ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. బయటకు ఎంత మంచిగా మాట్లాడితే కొందరు లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి ఇష్టపడకపోవచ్చు. వారి ప్రవర్తనతో వచ్చే చిన్న మార్పులను గమనిస్తే ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గర ఉన్నారు అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 5 రోజులు
మీకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతాయి. నమ్మకం పెట్టుకోవాల్సిన వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకోండి. అవసరం లేని వాదనలను దూరంగా ఉండండి. నిశ్శబ్దంగా ముందుకు సాగితే కాలమే మీకు అనుకూలంగా మారుతుంది. ఇటీవల కాలంలో మీనరాశి వారికి మనసు అనుకోకుండా ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితమవుతుంది. దేవుని ప్రార్థన, ధ్యానం, ఆలయ దర్శనం వంటి పవిత్రమైన విషయాలపై మీ ఆసక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుందని విశ్వం మీకు ఇస్తున్న సంకేతం. ముఖ్యంగా జూలై 14 నుండి 18 తేదీల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, కుటుంబ బంధాలకు సంబంధించినదైనా లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. ఇప్పటి వరకు అయోమయంలో ఉన్న ఒక ముఖ్యమైన విషయంపై ఈ రోజుల్లో మీకు పూర్తి స్పష్టత లభిస్తుంది. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల మాటల కంటే మీ అంతరాత్మ చెప్పే మాటలను ఎక్కువగా నమ్మండి. మీ మనసులో ఉన్న భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగు వేస్తే రాబోయే కాలంలో స్థిరత్వం, గౌరవం, విజయం మీకే అవుతాయి. ఇక ఎన్నాళ్ళుగానో మీ గుండెల్లో దాచుకున్న ఒక బాధ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుంది. గతంలో జరిగిన అన్యాయం కావచ్చు, విఫలమైన బంధం కావచ్చు లేదా నెరవేరని ఆశ కావచ్చు. ఈ రోజుల్లో ఆ బాధ మళ్ళీ గుర్తుకు వచ్చినా అది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, శాశ్వతంగా దూరం అవ్వడానికి వస్తుంది. ఈ గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత మీ మనసు ఎంత తేలిక అనిపిస్తుందో. ఆర్థికంగా పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వాహనాలు, ఇంటి అవసరాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. అయితే పాత అప్పులను నెమ్మదిగా తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాలంలో ఇతరుల అప్పు ఇవ్వటానికి ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థికంగా అధిక రిస్క్ ఉన్న పనుల్లో కూడా పెట్టడం మంచిది కాదు. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త అవసరం. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. తొందరపాటి, కోపంతో, నిర్లక్ష్యం వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అధిక మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి, శారీరక అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. యోగా, ధ్యాన సమయానికి నిద్ర తగినంత మీరు తీసుకోవడం వల్ల మీకు ఎంతో మేలు చేస్తాయి. చాలామంది మిమ్మల్ని బలహీనులుగా భావించినా మీ అసలైన శక్తి మీ సహనంలో ఉంటుంది. మీరు నిశ్శబ్దంగా భరించిన ప్రతి కష్టం ఇప్పుడు మీ బలంగా మారబోతుంది. ఈ 5 రోజుల్లో మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. ఇకపై మీరు తీసుకునే ప్రతి అడుగు మరింత ధైర్యంగా, మరింత స్థిరంగా ఉంటుంది. ఇక ఈ జూలై 14 నుంచి 18 తేదీల వరకు ఇటీవల కాలంలో మీనరాశి వారి మనస్సు అనుకోకుండా ఆధ్యాత్మికత వైపు బలంగా వెళ్తుంది. ఇక దేవుని ప్రార్థన, ధ్యానం, పుణ్యక్షేత్రాల దర్శనం వంటి పవిత్రమైన విషయాలపై మీకు ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా జూలై 14 నుండి 18 తేదీల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు వైపు నడిపిస్తుంది. ఇది ఉద్యోగానికి సంబంధించినదైనా, ఒక ముఖ్యమైన బంధానికి సంబంధించినదైనా లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. ఇప్పటి వరకు మీరు తీవ్రమైన సందేహంలో ఒక చిన్న ముఖ్యమైన విషయంపై ఈ రోజులో పూర్తి స్పష్టత పొందుతారు. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో ఇతరుల మాటను కాదు, మీ అంతరాత్మ చెప్పే మాటలను మాత్రమే వినండి. ఇతరుల అభిప్రాయాలను మిమ్మల్ని గందరగోళంలో నెట్టే వేయవచ్చు, కానీ మీ మనస్సు చెప్పేది మీ జీవితానికి అత్యంత సరైన మార్గం అవుతుంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయమే రాబోయే సంవత్సరాల్లో మీకు స్థిరత్వాన్ని, గౌరవాన్ని మరియు విజయాన్ని తీసుకువస్తుంది. ప్రస్తుతం మీనరాశి వారికి మనస్సు 2 విభిన్న మార్గాల మధ్య నిలబడి ఉంటుంది. ఒకవైపు భయం, మరొక వైపు నమ్మకం. భయం అంటే గతంలో మీరు అనుభవించిన చేదు అనుభవాలు, విఫలతలు, అలాగే గుండెకోత. నమ్మకం అంటే కొత్త ఆశ, కొత్త ప్రారంభం, ప్రశాంతమైన జీవితం. ఈ రెండింటికి మధ్య మీరు ఎంచుకునే మార్గమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇక ఎన్నాళ్ళుగానో మీరు గుండెల్లో మోస్తున్న ఒక పెద్ద మనోవేదన ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుంది. అది మీకు జరిగిన అన్యాయం కావచ్చు, ఒక బంధం వల్ల మీరు పడిన బాధ కావచ్చు.
ఈసారి ఆ జ్ఞాపకం మిమ్మల్ని బాధ పెట్టకూడదని కాదు, శాశ్వతంగా విడిచిపెట్టడానికి వస్తుంది. ఒక కన్నీరు, ఒక నిశ్శబ్దం, ఒక గట్టి నిర్ణయం ఇవే మీ పాత కర్మను నుంచి విముక్తి ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉంటుంది. అయితే అకస్మాత్తుగా వచ్చే కొన్ని ఖర్చుల వల్ల చేతిలో డబ్బు నిలవడం కాస్త కష్టమవుతుంది. అనవసరమైన అప్పులు చేయడానికి లేదా తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఆరోగ్యపరంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. కోపంతో డ్రైవింగ్ చేయడం, వేగంగా వెళ్ళడం పూర్తిగా మానుకోండి. అలాగే అధిక మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అలాగే శారీరక అలసట వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి యోగా, ధ్యానం, సరైన విశ్రాంతి మరియు ప్రత్యేక శ్రద్ధను పెట్టండి. చాలామంది మిమ్మల్ని బలహీనులుగా భావిస్తున్నారు, కానీ మీనరాశి వారికి అసలైన శక్తి మీ సహనం, దయ, ఆధ్యాత్మిక బలం మరియు ఎంతటి కష్టాన్నైనా నిశ్శబ్దంగా భరించే గొప్ప సామర్థ్యంలోనే ఉంటారు. ఈ జూలై 14 నుండి 18 తేదీల్లో మీలో దాగిన ఉన్న ఆత్మవిశ్వాసం ప్రపంచానికి కనిపించడం ప్రారంభమవుతుంది. విద్యార్థులకి కూడా ఈ కాలం పోటీ పరీక్షలు, విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితం కలిగిస్తాయి. అయితే నిర్ణయాల విషయంలో గందరగోళం రాకుండా మీరు లక్ష్యం వైపు మాత్రమే దృష్టి పెట్టండి. చివరగా, ఈ కాలంలో ఏర్పడే గ్రహ ప్రభావాలను శాంతింపచేయడానికి ప్రతిరోజు ఉదయం వినాయకుడి ప్రార్థించండి. గురువారం రోజున విష్ణుమూర్తికి లేదా దత్తాత్రేయ స్వామికి పూజ చేయండి. ఓం నమః శివాయ, ఓం నారాయణాయ లేదా మంత్రాలను భక్తితో జపించండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది, అడ్డంకులు తొలగిపోతాయి, అదృష్టం మీ వైపు తిరుగుతుంది. గుర్తుంచుకోండి, మీనరాశి వారు ఈ జూలై 14 నుండి 18 తేదీలు మీ జీవితానికి ముగింపు కాదు, ఇది ఒక అద్భుతమైన కొత్త ఆరంభం. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు, కష్టాలు, సందేహాలన్నీ మీ జీవితానికి మరింత ఉన్నత స్థాయిని తీసుకెళ్లడానికి జరిగిన సిద్ధత మాత్రమే. ఇప్పుడు దైవ అనుగ్రహంతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు లోపల నుంచి మారితే బయట ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. భయాన్ని విడిచిపెట్టి నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. అప్పుడు మీనరాశి వారి జీవితం నిజంగా సరికొత్త దివ్య రూపాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటి వరకు మీ సందేశాన్ని శ్రద్ధగా విన్న ప్రతి మీనరాశి వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కాలం ముగింపు కాదు, విశ్వం కోసం మీకోసం సిద్ధం చేస్తున్న మహత్తర మార్పుకు ముందు వచ్చే పవిత్రమైన నిశ్శబ్దం మాత్రమే. కాబట్టి మీకు మనస్ఫూర్తిగా మంచి జరగాలని నేను ఆ మహాశివుని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.